పోయిన మంగళవారం పొద్దుమికి మైకుల ముంగటికొచ్చి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నా కొత్తవి వస్తాయని చెప్పిండు మోడీ సారు. నల్లపైకం మీద సర్జికల్ స్ట్రైక్స్ అని కొందరు, లేదు లేదు ఇది జనం మీన్నే అని ఇంకొందరు, దీంతో దేశానికి మంచి అవుతుంది, లేదు జనమే తిప్పల పడతారు, ఇట్లా ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చెప్పిండ్రు. గమున్న పారి జపాన్ పోయి ఆడ కూడా నల్లపైకం తెల్లగా చేస్తందుకే అని నవ్వుకుంటా చెప్పిండు మోడీ సారు. ఈ 6 రోజుల సంధి బ్యాంకుల ముంగట ఏటీఎంల ముంగట ఎన్ని తిప్పలు పడాలో అన్నీ పడుతున్నారు కూడా. ఇదే టైంలో కొందరు మోడీ సార్ని గట్టిగానే అరుచుకుంటున్నారు. సార్కు బాధ అనిపించిందో ఏమో మరి, మల్లోపారి మైకుల ముంగట్కొచ్చి నేను ధైర్యంగానే ఉన్నా, మీరు కూడా ధైర్యంగా ఉండుండ్రి, నాకు మీరు మీకు నేను, జై హింద్ అని అన్నాడు. మరి ఈ దేశం కోసమే ఇదంతా చేస్తున్నా, మీరు నా కిమ్మత్ ఇయ్యుండ్రి, అవినీతి అంతం చూస్తా అని కోరిండు. ఇప్పుడు తక్లీఫ్లు అవుతున్న మాట వాస్తవమే. ఓ 50 రోజులైనాక నేను చేసింది తప్పు అనిపిస్తే నడి బజార్లో ఉరిదీయమన్నాడు. अगर 30 दिसंबर के बाद कोई मेरी कमी रह जाए, कोई मेरी गलती निकल जाए, कोई मेरा गलत इरादा निकल जाए, आप जिस चौराहे में मुझे खड़ा करेंगे, मैं खड़ा होकर के देश जो सजा करेगा वो सजा भुगतने के लिए तैयार. నల్లపైకం బయటికి తీస్తున్నాడని సంపేదందుకు కొందరు కుట్రలు చేస్తుండ్రట. జనం కోసం నేను దేనికైనా తయారే అన్నాడు. ఇల్లును కూడా వదిలిపెట్టొచ్చినా అన్నాడు దేశం కోసం. मेरे घर परिवार सब कुछ देश के लिए छोड़ा है. సారు కూడా లోపట మస్తు బాధ అనిపిస్తున్నట్టుంది. ఒక్కొక్క పారి నోట్లకెళ్ళి మాట నిలతలేదు. ఎవరెన్ని చేసినా నల్లపైకంపై యుద్ధం ఆపేదే లేదని సాప్ సీదా చెప్పేసిండు. 8 తారీఖు నాడు రాత్రి పాత నోట్లు చెల్లాయని చెప్పంగానే నల్లపైకం దాచుకున్న వాళ్ళకి నిద్ర పట్టలేదట. ఏం చేసిండ్రో వివరంగా చెప్పిండు. नींद के लिए गोलियां खरीदने जा रहे हैं, गोलियां नहीं मिल रही. నిద్ర గోళీలు వేసుకొని బజ్జున్నారట. కొందరైతే దోస్తులకు ఫోన్లు చేసి అడుగుతున్నారట దొంగతో వాళ్ళు ఏమన్నా ఉన్నాయా అని. ముద్దుగా యాక్టింగ్ చేసి చూపెట్టిండు. మొన్న రాహుల్ గాంధీ సారు లైన్లో నిలబడి కొత్త నోట్లు తీసుకున్నాడు కదా, గా ముచ్చట యాద్ చేసుకుంటా आज 4000 रुपया बदलने के लिए लाइन में खड़े रहना पड़ता है जी. సారు మాట్లాడినంతసేపు బాధ, కోపం, ఆవేశం, కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నడిమిట్ల నీళ్లు దాక్కుంటా ఆయననే సంధాయించుకొని మాట్లాడిండు. నేను చేసింది కరెక్ట్ అయితే లేచి సప్పట్లు కొట్టమనంగానే అందరూ లేచి సప్పట్లు కొట్టిండ్రు. ఇక మరి వీళ్ళు గింత హిమ్మత్ ఇచ్చినాక సారు ఊకుంటాడా, శిరస్సు వంచి దండాలు పెట్టిండు. ఇది నిన్న గోవాలో జరిగిన మీటింగు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా అట్లనే సప్పట్లు కొట్టించుకుండు.